Hello viewers, welcome back to Review Light. The most awaited review about Port ADOPS 141 is available in YouTube now. సో ఈ రివ్యూలో నేను ఈ పోర్ట్ ADOPS 141 గురించి ప్రతి ఇంచ్ రివ్యూ ఇస్తాను. దీని యొక్క బ్యాటరీ బ్యాకప్, కేస్, అలాగే దీని వెయిట్ ఎంత ఉంది, సో కాల్స్లో బ్యాకప్ ఎంత వస్తుంది, ప్రతి ఇంచ్ నేను రివ్యూ ఇస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్లీ లెట్స్ టాక్ అబౌట్ ద కేస్. ముందుగా ఈ యొక్క ఇయర్పాడ్స్ 141 ADOPS కేస్ గురించి చూద్దాం. కేస్ బిల్డ్ క్వాలిటీ అయితే బిల్డ్ అయితే ప్లాస్టిక్, క్వాలిటీ అయితే రిజిడ్గానే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది, అదంతా డెలికేట్గా ఏం లేదు. సో ఈ కేస్ వచ్చేసి మ్యాట్ ఫినిష్తో వస్తుంది. కేస్ మీద 4 LEDs బ్యాటరీ ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే టైప్ సి ఇంటర్ఫేస్ ఉంది ఛార్జింగ్కి బాటమ్ ఆఫ్ ద కేస్లో. సో కేస్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇయర్బడ్స్ పేరింగ్కి రెడీ అయిపోతాయి. ఇన్ కేస్ ఏదైనా పేర్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా దానికి ఆ డివైస్కి పేర్ అయిపోతుంది. మీ ఫోన్కో, మీ ల్యాప్టాప్కో, లేదా ఐపాడ్ ఏదైనా అనుకోండి, దానికి పేర్ అయి ఉంటే అది పేర్ అయిపోతుంది. సో దీంట్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే, ఎప్పుడైతే కేస్లో ఇయర్పోడ్స్ ఇన్సర్ట్ చేస్తామో దీనికి ఆటో రీసెట్ అనే ఒక ఆప్షన్ ఉంది కేస్లో ఇన్బిల్ట్గా. సో ఇయర్పాడ్స్ ఇన్సర్ట్ చేయగానే ఆటో రీసెట్ జరిగిపోయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇయర్పాడ్స్లో అవి ట్రబుల్ షూట్ చేసుకుంటాయి. సో అది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. సో కేస్లో ఇయర్పాడ్స్ ఛార్జ్ అయ్యేటప్పుడు రెడ్ కలర్లో బ్లింక్ అయి ఉంటాయి. ఫుల్లీ ఛార్జ్ అయిన తర్వాత రెడ్ LED అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రోడక్ట్ యొక్క వెయిట్ చూస్తే అరౌండ్ ఈ కేస్ వెయిట్ 46 grams ఉంది. సో ఒక్కొక్క ఇయర్పాడ్ యొక్క వెయిట్ చూస్తే 3 grams ఉంది. 3 grams ఇస్ అసలు మనం లెక్క కూడా చేయము. సో 3 gramsలో దీన్ని డిజైన్ చేశారంటే ఇట్స్ అ గ్రేట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో అంత బ్యాటరీ బ్యాకప్తో. సో 2 ఎయిర్పాడ్స్ కలిపి 7 grams ఉన్నాయి. సో మిల్లీగ్రామ్స్ డిఫరెన్స్ 6 and 7లో బ్లింక్ అవుతుంది. సో 3 grams ఈజ్ నథింగ్, మన ఇయర్లో ఉన్నట్టు కూడా తెలియదు. సో కేస్ యొక్క వెయిట్ వచ్చేసి ఇయర్పాడ్స్ లేకుండా 39 grams. సో ఇయర్పాడ్స్ 6 grams యాడ్ చేసుకుంటే 7 grams 46 grams. సో నా వెయింగ్ మిషన్ బాగా పనిచేస్తుంది యాక్యురేట్గా. సో ఇప్పుడు పాడ్స్ గురించి చూద్దాం. ఇయర్ పాడ్స్, సో ఇవి చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్టబుల్, జస్ట్ 3 grams ఆఫ్ వెయిట్. సో మీరు 4-5 hours ఇది మీరు వేసుకొని ఉన్నా సరే చెవులో ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. నేను 4-5 hours నేను యూస్ చేశాను. నాకు అసలు ఎటువంటి డిస్కంఫర్ట్ లేదు. చాలా ఈజీగా ఉంది, చాలా లైట్ వెయిట్ కాబట్టి. అండ్ టచ్ కంట్రోల్స్ వచ్చేసి చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. సో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే ఇయర్పాడ్స్ నుంచి మీరు చేయలేరు. ఏ డివైస్ అయితే పేర్ అయి ఉంటారో దాంతోపాటే చేయగలం. సో సింగిల్ టచ్ ఆన్ అండ్ ఆఫ్లా, అంటే ప్లే అవుతుంటే ఏదన్నా సాంగ్ ప్లే పాజ్ లాగా డబుల్ ట్యాప్ చేస్తే అది నెక్స్ట్ సాంగ్ వెళ్తుంది. లెఫ్ట్ ఇయర్పాడ్లో డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ వెళ్తుంది. సో ఇయర్పాడ్స్కి వచ్చేసి 2 mics ఉన్నాయి, మీరు అక్కడ చూడవచ్చు మైక్. సో ఇంకొకటి LED ఇండికేటర్ ఉంది, రెడ్ అండ్ వైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. రెడ్ అండ్ వైట్ బ్లింక్ అయితే పేరింగ్కి రెడీగా ఉన్నట్టు అర్థం. సో ఈ ఇయర్పాడ్స్ మీద రైట్ ఏది లెఫ్ట్ ఏది అని మెన్షన్ చేయలేదు. సో అది ఒక కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఒక్కోసారి ఇనీషియల్గా యూజ్ చేసేటప్పుడు. సో దీని యొక్క ఛార్జింగ్ టైం వచ్చేసి 1 hour పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. 5 minutes SR ఛార్జ్ కూడా చేశాను. నేను అది ప్రూఫ్తో సహా చూపిస్తాను నెక్స్ట్ ఈ వీడియోలోనే. ఆ ప్రూఫ్ కూడా చూపిస్తాను. 5 minutes ఛార్జ్ చేస్తే 75 minutes వచ్చిందా లేదా అనేది. సో ఎప్పుడైనా రైట్ పాడ్ కనుక బ్యాటరీ అయిపోతే ఆటోమేటిక్గా లెఫ్ట్ పాడ్ షిఫ్ట్ అయిపోతుంది, లెఫ్ట్ పాడ్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. సో సింగిల్ ఇయర్ పాడ్ కూడా మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను బ్యాటరీ ఫుల్గా డ్రైన్ చేసేసాను. SR ఛార్జ్ గురించి డెమో అయిపోతున్నాను. ఇప్పుడు నేను అక్కడ వాచ్ పెట్టాను, ఎందుకంటే స్టాప్ వాచ్ కూడా మీకు చూపించాలి 5 minutes ఎగ్జాక్ట్గా ఛార్జ్ అయిందని. సో ఫుల్గా డ్రైన్ చేయడానికి అయితే నాకు అట్లీస్ట్ 5 to 6 hours పట్టింది. సో 60% వాల్యూమ్ కొంతసేపు పెట్టాను, కొంతసేపు 100% వాల్యూమ్ పెట్టాను. సో 5 to 6 hours. ఇది బ్యాటరీ బీస్ట్ అని చెప్పొచ్చు. బ్యాటరీ బ్యాకప్ అయితే సూపర్బ్. ఇది సౌండ్ క్వాలిటీ ఓకే, అంటే బేస్కి ఆల్మోస్ట్ 7.5 to 8 out of 10 ఇవ్వచ్చు. కాల్ యొక్క వాయిస్ క్వాలిటీ అంత క్లియర్గా లేదు. సో నేను కాల్స్కి అయితే ఇది ఎక్కువ రికమెండ్ చేయను.
సో ఇప్పుడు దీని ASAP టెస్ట్ చేసేద్దాం. సో ఇయర్ పాడ్ అయితే ఆఫ్ అయిపోయింది, మీరు చూడొచ్చు 2. సో ఫుల్ డ్రైన్ చేసేసాను. మేబీ ఏమైనా ఛార్జింగ్ ఉంటే ఒక 3% 5% ఉండుండొచ్చేమో. ఇది కేసు అయితే నేను ఛార్జ్ చేయలేదు, కంపెనీ వాళ్ళు ఏదైతే పంపించారో సో ఆ ఛార్జింగ్తోనే ఇది టెస్ట్ చేస్తున్నాను. సో అందుకని 4 LEDs ఆన్లో ఉన్నాయి. సో టైమర్ స్టార్ట్ చేశాను. 5 minutes టైమర్ అయిపోగానే స్టాప్ చేసి సో దాని యొక్క టెస్టింగ్ చేద్దాం. సో టెస్టింగ్ వచ్చేసి నేను స్క్రీన్ షాట్స్ తీసాను నా ఫోన్లో ఆడియో ప్లే చేస్తున్నప్పుడు, ఏ టైంకి ఆన్ చేశాను, ఏ టైంకి క్లోజ్ చేశాను, వాల్యూమ్ ఎంత ఉంది, ఇవన్నీ స్క్రీన్ షాట్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో 4 LEDs అయితే ఆన్లో ఉన్నాయి. సో ఛార్జ్ అయ్యేటప్పుడు మేబీ ఒకటి డౌన్ అవుతుంది. ఇప్పుడు సో ఒకటి డౌన్ అయింది ASAP ఛార్జ్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఇయర్ పాడ్స్ వచ్చేసి 40 to 50% ఛార్జ్ అవుతుంది. సో నేను ఫేస్ చేసిన ఒక ఇష్యూ ఏంటంటే ASAP ఛార్జ్తో రైట్ పాడ్ అనేది త్వరగా డ్రైన్ అయిపోయింది. సో లెఫ్ట్ పాడ్ ఇంకా 20% మిగిలి ఉంది. సో ఇది బ్యాటరీ పర్సంటేజ్ ఎలా చూపిస్తుంది అంటే రెండింటిని కంబైన్ చేసి యావరేజ్ బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది. సో బ్యాటరీ యొక్క డిక్రిమెంట్ ఎలాగ అవుతుంది అంటే ఫోన్లో మీకు 10% మాత్రమే చూపిస్తుంది. సో 1 2 3 4 5 అలాగా నెంబర్ వైజ్ పర్సంటేజ్ చూపెట్టదు అది. సో 5 minutes అయిపోయింది, పాడ్స్ తీసేద్దాం ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు దీన్ని టెస్టింగ్ అనేది చేసి చూద్దాం. ముందుగా దీన్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూపిస్తాను అసలు ఎంత ఉన్నది. సో ఇది లాస్ట్ టైం నేను డిస్కనెక్ట్ చేసినప్పుడు 70% ఉండింది ల్యాప్టాప్లో. సో మళ్ళీ కనెక్ట్ చేస్తాను. సో కనెక్ట్ చేశాక అది 80% చూపించింది. ఫైనల్గా ఒక 5 minutes 10 minutes తర్వాత సెటిల్ డౌన్ అయ్యేసరికి 50%కి వచ్చేసింది. సో ఇప్పుడు 70%కి వచ్చింది. అలాగ తర్వాత నేను ఫోన్కి కనెక్ట్ చేశాను. ఫోన్కి కనెక్ట్ చేసిన 60% చూపించింది, కొంతసేపటికి 50% చూపించింది. సో ఇంకా తగ్గుతుందేమో అని చూశాను, కానీ కొంతసేపటికి అది స్టేబుల్ అయిపోయి 50% దగ్గర స్టేబుల్ అయి ఉండింది. ఇప్పుడు నేను ఫోన్లో తీసిన స్క్రీన్ షాట్స్ చూద్దాం ఒక్కొక్కటి. సో నేను ముందుగా కనెక్ట్ చేసినప్పుడు 3:46 అయింది. 3:46 PM-కి 50% ఛార్జ్ అనేది ఉంది ఇయర్ పాడ్స్లో. సో నేను వాల్యూమ్ వచ్చేసి 60% పెట్టాను. మీరు చూడవచ్చు బ్లూటూత్ యొక్క వాల్యూమ్ అరౌండ్ 60% ఉంది. సో 3:47కి నేను ఆల్రెడీ సాంగ్స్ ప్లే చేయడం స్టార్ట్ చేశాను. మీరు టాప్ బార్లో మీరు చూడొచ్చు మ్యూజిక్ సింబల్ ఆన్లో ఉంది. సో సాంగ్స్ ఆర్ ప్లేయింగ్ అని అర్థం. సో ఒక 10 minutes తర్వాత ఒక 10% తగ్గింది. సో ఇంత ఫాస్ట్గా తగ్గిపోతుందేమో అనుకున్నాను, బట్ లేట్ అలా అవ్వలేదు. సో మళ్ళీ ఒక 4:46కి నేను చూస్తే అది అరౌండ్ 20% ఆఫ్ ద బ్యాటరీ ఉంది. 5 o'clockకి 10% ఆఫ్ ద బ్యాటరీ వచ్చింది. సో 5:05కి కూడా 10% బ్యాటరీ ఉంది. ఎప్పుడైతే లో బ్యాటరీ అవుతుందో ఇయర్ పాడ్స్లో ఎవ్రీ 30 secondsకి ఒక సౌండ్ బ్లింక్ సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్ అనేది వస్తుంది, బ్యాటరీ లో అని ఇండికేషన్. సో రైట్ పాడ్ డౌన్ అయిపోయింది. 5:10కి రైట్ పాడ్ డౌన్ అయిపోయింది. సో పవర్ ఆఫ్ అయిపోయింది ఆటోమేటిక్గా. లెఫ్ట్ పాడ్లో అయితే ప్లే అవటం స్టార్ట్ చేసింది. అప్పుడు బ్యాటరీ పర్సంటేజ్ 20% చూపించడం స్టార్ట్ చేసింది. సో లెఫ్ట్ పాడ్లో 20% బ్యాటరీ రిమైనింగ్లో ఉంది. ఇంకా 5:20 ఇంకా ప్లే అవుతూనే ఉంది. సో ఈ టైం లైన్స్ అన్ని గమనిస్తే మోర్ దెన్ 75 minutes వచ్చింది నాకు ASAP ఛార్జ్తో. నేను 60% వాల్యూమ్ పెట్టుకున్నాను. సో 70% వాల్యూమ్ పెట్టుకున్న అరౌండ్ 60+ minutes అయితే ఈజీగా వస్తుంది. సో కంపెనీ వాళ్ళు ఏదైతే స్పెసిఫై చేశారో ఇట్ ఈస్ ప్రూవ్డ్ అండ్ వాళ్ళు చెప్పింది కరెక్ట్గా ఈ డివైస్ పెర్ఫామ్ చేసింది. సో దీంట్లో నేను 10 out of 10 ఇస్తాను. సో ఎందుకంటే ఈ రోజుల్లో ASAP ఛార్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎక్కువ ఛార్జ్ చేసే టైం ఉండదు కాబట్టి ఇమీడియట్గా మనం 5 minutes ఛార్జ్ చేసుకొని మినిమం 1 hour ఈజీగా దీన్ని వాడుకోవచ్చు. లెట్స్ టాక్ అబౌట్ బ్యాటరీ పెర్ఫార్మెన్స్ నౌ. As per the company specification, the battery performance or the battery backup of the case is you can charge the AirPods around 6 times and the battery capacity is 600 milliamps. So I can say you can charge about 5 times easily. As I charged 2.5 times the AirPods, so the 2 LEDs came down. In the sense 2.5 and 2.5 5 times easily you can charge it. Let's talk about the pods. Each pod has 30 milliamps battery. If you listen at 60% volume, you will get the backup around 5 to 6 hours, and sometimes you may get around 7 hours as well. And if you listen at 90 to 100% volume, you will get around 3 to 4 hours. That I have tested it. Let's talk about calls, how much backup it is giving. I have used it at 100% charge with 1 hour call. There is no dip in the percentage.
I have observed that in the call both the earpods will be active and only one mic will be active. So mostly the right earpod mic will be used. Let's say if the right earpod is drained, then it will shift to the left earpod and the left earpod mic will be active. ఇప్పుడు అదే విషయం తెలుగులో చెప్తాను. ఇప్పుడు బ్యాటరీ పెర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే బ్యాటరీ ఒక బ్యాకప్. సో కేస్ అయితే 600 mAh బ్యాటరీ, ఛార్జ్ అవడానికి 2 hours పడుతుంది. సో ఇయర్ పాడ్స్ ఛార్జ్ చేయడానికి 1 hour పడుతుంది. సో కేస్ నేను 2.5 times ఇయర్ పాడ్స్ ఛార్జ్ చేసి 2 LEDs డ్రాప్ అయినాయి, 2 points డ్రాప్ అయింది. అంటే దాన్ని బట్టి చూస్తే ఒక 5 times అయితే ఇయర్ పాడ్స్ ఛార్జ్ చేయొచ్చు. సో కంపెనీ వాళ్ళు స్పెసిఫై చేసింది అయితే 6 times చేయొచ్చు అని చెప్పారు, కానీ ఇదైతే 5 times ఈజీగా చేయొచ్చు. సో ఇయర్ పాడ్స్ యొక్క బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే 60% వాల్యూమ్తో వింటే కనుక 60% వాల్యూమ్తో వింటే 5 నుంచి 6 గంటల వరకు బ్యాకప్ వస్తుంది. అలాగే 90 నుంచి 100% వరకు వాల్యూమ్ పెట్టుకొని వింటే 3 నుంచి 4 గంటల వరకు బ్యాకప్ అనేది వస్తుంది. సో కాల్స్ చూసుకుంటే, ఫోన్ మాట్లాడటం చూసుకుంటే నేను ఒక గంట సేపు ఒక కాల్తో టెస్ట్ చేశాను. సో 1 hour కాల్లో 60% to 70% వాల్యూమ్ పెట్టుకొని నేను చూసినప్పుడు 100% ఛార్జ్తో నేను అది కనెక్ట్ అయ్యాను. సో ఒక 10% కూడా బ్యాటరీ అయితే డిప్ అవ్వలేదు. మేబీ 5 to 10% కన్జ్యూమ్ అయ్యి ఉండొచ్చు. బ్యాటరీ పర్సంటేజ్ అనేది 10% లెవెల్ డిక్రీజింగ్లోనే చూపిస్తుంది. అంటే మీకు 10% తగ్గుతున్నట్టే డివైస్లో, ఫోన్లో చూపిస్తుంది కాబట్టి. సో 1 hour కాల్కి ఒక 5 to 10% లోపల కన్జ్యూమ్ అయ్యి ఉండొచ్చు, అందుకని అది డిప్ అవ్వడం చూపించలేదు. సో మీరు స్క్రీన్ షాట్స్లో కూడా చూడొచ్చు, నేను 1 hour కాల్లో ఉన్నాను. ఫైనల్గా ఈ ప్రోడక్ట్ యొక్క నెగిటివ్స్ చూస్తే ద మెయిన్ నెగిటివ్ ఏంటంటే, నాకు వచ్చిన డివైస్లో లెఫ్ట్ ఇయర్ పాడ్లో నుంచి హిస్సింగ్ నాయిస్ వస్తుంది. సో నేను ఆడియో ఏమీ ప్లే చేయనప్పుడు సమ్ పేపర్ నాయిస్ అనేది జనరేట్ అవుతూ ఉంది. సో నాయిస్ వల్ల చాలా అన్నాయింగ్ ఉంది. అదొక డ్రాబ్యాక్ నాకు పంపించిన డివైస్లో. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, సో ఇది మైక్ రిసెప్షన్ అనేది కొంచెం తక్కువ, మీరు గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. సో అది నేను ఒకసారి వాయిస్, అంతకుముందు వీడియోలో వాయిస్ రికార్డ్ చేసినప్పుడు కూడా చాలా బిగ్గరగా మాట్లాడాల్సి వచ్చింది, అప్పుడే అది రిసీవ్ చేసుకుంది. ఇందులో టచ్ లేటెన్సీ వచ్చేసి 1 second ఉంది, 1/2 second to 1 second విచ్ ఈస్ మోర్, అది కొంచెం ఎక్కువ, అదొక డ్రాబ్యాక్. అలాగే ఈ ఫోన్లో ప్లే అండ్ పాజ్ చేసినా కానీ 1/2 second డిలే అయితే ఉంటుంది. సో ఇవే దీంట్లో నెగిటివ్స్. సో దీనికి ఉన్న పాజిటివ్స్ అన్ని నెగిటివ్స్ని చాలా డామినేట్ చేస్తున్నాయి కాబట్టి బ్లైండ్గా ఈ ప్రోడక్ట్ కొనాలి అనుకున్న వాళ్ళు 1299 రూపీస్కి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ విత్ హ్యూజ్ బ్యాటరీ బ్యాకప్. ఈ ప్రోడక్ట్ వచ్చేసి IPX4 ఓన్లీ స్వెట్ ప్రూఫ్ మాత్రమే, ఇది వాటర్ రెసిస్టెంట్ ఆర్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. ఈ ప్రోడక్ట్ కొనే ముందులా ఇది ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇట్స్ మీ కార్తీక్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.